ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేవారతుడై. ఎంత గొప్ప విషయం చెప్పాడండి. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయనే ఈ ప్రాణుల్ని సృష్టిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు. వాడు ఆయన స్థితికారకుడై అందరినీ పోషిస్తాడు. ఆయనే అంచమునందు ప్రళయం చేసి ఏమీ తెలియని వాళ్ళే మర్రాకు మీద పడుకుని బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతూ పడుకుని ఉంటాడు వటపత్రశాయి. అలా ఒకడు ఉన్నాడమ్మా, వాడమ్మా శాశ్వతుడు. ఈ శరీరముతో ఉన్నటువంటి వాడు తెలుసుకోవలసిందంటూ ప్రపంచంలో ఏదైనా ఉంటే వాణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి, వాడిలో కలిసిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని వాడిపోయాడు వీడిపోయాడని ఏడుస్తూ కూర్చోవడం, అరిషడ్వర్గాలకి లొంగిపోవడం, కామక్రోధాలతో కొట్టుకోవడం, నేను నాది అనడం, ఇది కాదమ్మా గొప్ప. ఎవరుండిపోతారు? వెళ్ళిపోయిన వాడా మహాశూరుండాతడు. మహాశూరుడై శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. నువ్వు ఎందుకమ్మా ఏడుస్తావు? తద్వియోగమునకున్ విలపింప నీకేటికి, దేనికి ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. అడిగి ఒక కథ చెప్పాడు. మీకు తెలుసా? మీకు ఒక కథ చెప్తాను, యమధర్మరాజు గారు చెప్పిన కథ. ఒక పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పక్షులు ఉండేవి గూట్లో. ఒక మగపక్షి, ఒక ఆడపక్షి. ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ కూలాడుకుంటూ మాట్లాడుకుంటున్న మగపక్షి ఆడపక్షి వీటి వెనకాతల గూట్లో కూర్చున్న చిన్న చిన్న పక్షి పిల్లల్ని చూశాడు. చూసి ఉండేలు బద్ద పెట్టి ఒక రాతితో ఆడపక్షి యొక్క గుండెల మీద కొట్టాడు. గిర్రగిర్ర గిర్రగిర్ర తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. ఆ పడిపోయిన పక్షి యొక్క రెక్కలు వంచేశాడు, ఇంకా మళ్ళీ ఎగరకుండా వంచేసి బుట్టలో పడేసుకున్నాడు. చంపలేదు. ఆ బుట్టలోంచి వెదురుపేళ్ల కన్నాల్లోంచి ఆ బుట్ట వేసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ కన్నాల్లోంచి ఆడపక్షి నీరసపడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి చూస్తోంది భర్త వంక. ఆ భర్త అంటున్నాడు, మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం, నువ్వు రోజు పిల్లల్ని పెంచి పెద్ద చేశావు, ఈ గుడ్లు పొదిగావు, నాకేమి తెలియదు సంసారం. రేపటి నుంచి పిల్లలు లేవగానే అమ్మేది అమ్మేది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను. ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకు చూస్తుంటాయి. నువ్వు లేని ఈ సంసారం నేను ఎలా చెయ్యను అని ఆ ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూసి మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీన్ని కొట్టాడు, కింద పడి చచ్చిపోయింది. అది వెళ్ళిపోతోంది, తాను ఉండిపోతున్నాననుకున్న మగపక్షి రెక్కలు వంగిన ఆడపక్షి బతికే ఉంది, మగపక్షి చచ్చిపోయిందయ్యా. ఎవరి మరణం ఎక్కడొస్తుందో ఎవడికి తెలిసి, ఎందుకు వచ్చిన ఈ కబుర్లు, ఈశ్వరుడు గురించి ప్రార్థన చేయండి అన్నాడు వాడు. అంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, దితి హిరణ్యాక్షుడి భార్యలు ఊరట చెందారు. నిజమే, వెళ్ళిపోతారు జీవులు, ఎందుకు ఏడవడం అని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు అంతఃపురంలోకి. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు, బయటికి వచ్చాడు. తన దగ్గరుండేటటువంటి మంత్రి సామంతలు అందరినీ కూడా పిలిచాడు. శ్రీమన్నారాయణుడంతటి దొండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా? చేతకానివాడు, పిరికివాడు. ఎక్కడో నీటిలోకి దిగి ఆ భూమండలాన్ని పైకెత్తుతుంటే నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు కనబడ్డాడు. యుద్ధం చేసి గదతో కొట్టి నా తమ్ముణ్ణి సంహరించాడు. ఆ విష్ణువు మహామాయగాడు, ఎక్కడా దొరకడు. అతను ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. చెట్టుకి మొదలు కాల్చేస్తే పైన ఉన్నటువంటి పల్లవములు శాఖలు తమంత తాము మాడిపోతాయి. విష్ణు ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము, ఇలాంటివి. ఇవి ఎక్కడ కనపడ్డా ధ్వంసం చేసేయండి. ఎవడైనా తపస్సు చేస్తే నరికవతల పారేయండి. ఎవడైనా వేదం చదువుకుంటూ ఉంటే వాడిని చంపేయండి అనేసరికి ఈయన భటులందరూ వెళ్ళి లోకం మీద పడ్డారు. నేను అపారమైన తపశ్శక్తి సంపన్నుడనై ఈ 3 లోకములను నేను పరిపాలిస్తాను, విష్ణువన్నవాడు ఎక్కడ కనపడ్డా సంహరిస్తాను, నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆయన యొక్క కపాల భాగంలోంచి ఆ తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకములను కప్పేస్తోంది. ఒంటి మీద చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, మజ్జ కాని, శుక్ల కాని లేవు. లేకుండా అడవి చీమలన్నీ శరీరాన్ని పట్టుకుని పీక్కు తినేస్తున్నాయి. శుభ్రంగా అడవి ఈగల రక్తం నాకేసి తాగేశాయి. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది.
ఆ కపాలంలోంచి వస్తున్న తపోధూమం లోకాలన్నింటినీ వేడెక్కించేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ హిరణ్యకశిపుడి యొక్క ధూమము చేత మేమందరము తప్తమైపోతున్నాం. అందుచేత నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకి దర్శనమిచ్చి ఏం కావాలో ఆయన అడిగి ఆయన కోరిక సిద్ధింప చేయవలసినది అన్నాడు. హంసవాహనం ఎక్కి పక్కన దక్ష ప్రజాపతి, భృగువు మొదలైన వాళ్ళు కొలుస్తూ ఉండగా స్వామి హంసవాహనం మీద ఆరూఢుడై వచ్చి ఆ తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తీసి పుట్టలు పట్టి వెదురు బొంగులు పెరిగిపోయినటువంటి హిరణ్యకశిపుని యొక్క శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్నటువంటి నవయవ్వనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి చతుర్ముఖ బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, నువ్వు దుస్సాధ్యమైన తపస్సు చేశావు. ఇటువంటి తపస్సు ఇతపూర్వం చేసిన వాళ్ళని నేను చూడలేదు. కాబట్టి నాయన హిరణ్యకశిపా, నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈయనన్నాడు, ఇప్పటిదాకా ఏం చెప్పాడండి మరదలకిని తల్లిగారికిని? ఈ దేహం ఏముందమ్మా, చచ్చిపోతుంది, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కనబడితే అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబుగల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య రక్షో మృగ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎటువంటి స్థితి కావాలట? తనకి మృత్యు ఉండకూడదు. ఎవరి చేత మృత్యు ఉండకూడదు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే. గాలి చేత చచ్చిపోకూడదు, ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు, మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, లేదా దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, మృగముల చేత, వీటి వేటి చేత, పగలు కాని రాత్రి కాని వీటి వేటి చేత మరణము లేనటువంటి స్థితిని నాకు కటాక్షించు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు రాశావురా ఈ పద్యం నువ్వు అని అడగాలి. ఎలా రాశావురా అసలు అంటే, ఇలా కాకుండా మృత్యు ఎలా వస్తుంది అసలు? మరి ఎట్నుంచి రాకూడదు. అందుకని గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనమానికు అని నువ్వు చేసిన తపస్సు అటువంటిది, నేను ఇస్తానన్న వరం అటువంటిది. తథాస్తు, ఇచ్చేశాను. కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది, నువ్వు ఇంత తపస్సు చేసి ఈ వరం పొందావు. కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి ఆనుకూల్యతతో మంచి నడువడితో ప్రవర్తించు సుమా అని చెప్పాడు. ఆయనకి అర్థమైపోయింది, వీడి వరం పుచ్చుకోగానే తను వెళ్ళిపోగానే ఏం చేస్తాడో ఆయనకి తెలిసి, ఆయనకి తెలియదేమిటండి అని హంసవాహనం ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వీడు రాజధానికి వెళ్ళాడు. వెళ్ళి అందరినీ పిలిచాడు. ఒరే, వరాలు పుచ్చుకుని వచ్చేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? విష్ణు అన్నవాడు ఎక్కడున్నా పట్టుకోవాలి, పట్టుకుని సంహారం చెయ్యాలి. పైగా ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలి, మన రాజ్యాల్ని పొందాలి, త్రైలోక్యాధిపత్యాన్ని పొందాలి. అందుకని మనం బయలుదేరదామని చెప్పి పెద్ద అసుర సైన్యాన్ని తీసుకుని ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడికి వార్త అందిపోయింది, ఈయనకి ఇన్ని వరాలు ఇచ్చేశారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఎప్పుడైతే ఇన్ని వరాలు హిరణ్యకశిపుడు పొందాడని తెలిసిందో ఇంకా యుద్ధం ఎందుకు, అనవసరం కదా. అందుకని ఆయన ముందే ఏం చేశాడంటే, ఆయనకి ఎప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఏమో ఎవడొచ్చేస్తాడో, ఎవడికి వరం వచ్చినా ముందు ఇంద్రపదవి మీదే ఉంటుంది దృష్టి. అందుకని గబగబా అస్తమానం క్యాంపులు వెళ్ళేటటువంటి ఉద్యోగం ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక చిత్రమైన బ్రీఫ్ కేసు ఉంటుంది. మీరు చూశారో లేదో, ఒక పేస్టు, ఒక దువ్వెన్న, ఒక టంగ్ క్లీనరు, ఒక స్పేర్ బ్రష్, ఒక 2 జతల బట్టలు, ఒక టవలు, ఒక నాప్కిన్ తోటి ఒక బ్రీఫ్ కేసు అట్టి పెట్టుకుంటారు వాళ్ళు. ఏమో ఎప్పుడైనా వెళ్ళిపోవలసి రావచ్చు, గబాలను బ్రీఫ్ కేసులో పడేసుకుని టక్కన మూతేసేసుకుని వెళ్ళిపోతారు. ఒక ఏటీఎం కార్డు, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం వెళ్ళాలంటే 3 రోజుల ముందు కూర్చుని మానసికంగా ఏమేం కావాలో ఆలోచించుకుంటూ అన్ని రాసుకుని అసలైంది రైలు టికెట్లు మర్చిపోయి వెళ్ళిపోతాం మనం. అందుకని ఎందుకనంటే అలవాటు లేని పని.
కానీ అస్తమానం క్యాంప్ వెళ్ళేటటువంటి అవసరం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అలా ఇంద్రుడు కూడా బహుశా అలా అలవాటు పడి ఉంటాడేమో. అందుకని ఏమో వచ్చేస్తున్నాడు హిరణ్యకశిపుడు, ఏమిటి వాడి మర్యాద అని అడిగాడు. వరాలు చాలా ఉన్నాయన్నారు. అయితే పదండి, ఇంకెందుకు యుద్ధం, పోదాం పదండి. మూటా ముల్లే సర్దేసుకున్నారు, ఖాళీ చేసేశారు. వీడు వచ్చాడు, వీడికి కండ కావరం, ఎవరిని కొడదామని చూస్తాడు వీడికి యుద్ధం లేదు. తిన్నగా అంతఃపురంలో ప్రవేశించాడు. కానీ ఒక మాట మాత్రం అన్నారు భాగవతంలో, విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి అమరావతిని చూసి హిరణ్యకశిపుడు తెల్లబోయేట. ఎంత గొప్పగా ఉందిరా అనుకున్నాడు. అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు కూర్చునే సింహాసనం మీద తాను కూర్చున్నాడు. దిక్పాలురందరూ ఇప్పటి వరకు ఇంద్రుణ్ణి సేవించేవారు, వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకున్నాడు. ఎంత చిత్రమైన పని చేశాడో తెలుసా అండి. భాగవతం చదివితే ఆశ్చర్యపోతాం. దేవతలందరినీ కూడా రాక్షసుల పహరా చెప్తుండేవారు. ఏయ్, హిరణ్యకశిపుడు రేపు పొద్దున్న బయలుదేరి పిఠాపురం, గొల్లప్రోలు, అనపర్తి, అన్నవరం మీదుగా విశాఖపట్నం వెడుతున్నాడు. సూర్యుడా, రేపు నువ్వు అటువైపుకు ప్రకాశించకూడదు, మేఘాలు వెళ్ళండి, ఆయన అడ్డండి, అటువైపు ప్రకాశించకండి అంటే ఆయన మందమైనటువంటి వెలుతురుతో ఉండాలి. వాయువు చాలా ఆనుకూల్యంతో మెల్లగా వీయాలి. అగ్నిహోత్రుడు ఆయన ఇలా వండేసుకోవాలనుకుంటే గబగబా తన శక్తి అంతా పెట్టి వండేయాలి. అంటే ఆ ఇంటి పాచకుడు, వంటవాడు అనమాట. అలా వాడుకున్నాడు అష్టదిక్పాలకుల్ని.